హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎండుమిర్చితో తోటకూర చేస్తున్నానండి. దీనికోసం నేను మన ఊళ్ళల్లో దొరికే నాటు తోటకూర తీసుకున్నానండి. తోటకూరని నీళ్ళలో 1-2 సార్లు బాగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేయండి. ఇక్కడ నేను 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసాక ఒకసారి దీని అంతటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలుపుకొని పసుపు యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. టమాటాని ఒకటి తీసుకున్నానండి నేను ఇక్కడ. టమాటా మగ్గిపోయే వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. 2 నిమిషాల తర్వాత టమాటా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి. తోటకూరలో టమాటా వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగని ఎక్కువ వేయకండి. కర్రీలో టమాటా వేసామా లేదా అన్నట్టుగానే ఉండాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేయండి. ముందుగా సగం వరకు తోటకూరను వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఒకసారి అడుగు నుంచి ఇలా కలుపుకున్నాక మిగిలిన తోటకూరను వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 5 నిమిషాల తర్వాత తోటకూర మగ్గిపోయి దగ్గర పడుతుందండి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచండి. 5 నిమిషాల తర్వాత తోటకూర మొత్తం ఉడికిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర రెడీ అయింది. ఇప్పుడు దీనిపైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లి డిష్ అవుట్ చేసుకోండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.